హాయ్ హలో వెల్కమ్ టు పిన్ కౌంటర్. తెలుగుదేశం పార్టీ గుట్టలు ఇప్పేసుకుని తిరుగుతుందంటున్నాడు కేసీఆర్. నగ్నం చూస్తే నాకే సిగ్గవుతుందని పాపం ఢిల్లీకి బారిపోయాడంట కేసీఆర్. ఆయనలోని నగ్న యాంగిల్ ఏందో మనం చూద్దాం రండి. హలో కేసీఆర్, మళ్ళీ ఢిల్లీకేగా, ఇంకెందుకు ఆలస్యం దంచు. తెలుగుదేశం పార్టీ కూడా నగ్నంగా ఈరోజు తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నది. నగ్నంగా అంటే గుడ్డలు లేకుండానేగా, పాపం బట్టలు లేవనుకుంటున్నావా ఏంది? వాళ్ళు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు, సూసైడ్ చేసుకున్నారు. మీరు అవిశ్వాసం పడితే వాళ్ళు గోల్లో పడ్డారంటావు. ఏం చెప్పినా కూడా ప్రజలు చీచి అంటున్నారు తప్ప ఏ చాచా అనడం లేదా? వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళని కొత్తగా మేము చంపేది కూడా ఏం అవసరం లేదు మాకు. మొత్తానికి బాబు పని కేల్ కథం అంటావు. ఇప్పుడు నేను పార్లమెంట్కి వెళ్ళేది డెఫినెట్గా ఓ వారం రోజులు ఎరైటీగా గడుపుతామనేగా. ఈసారి కూడా తెలంగాణ ప్రజల పక్షాన నువ్వు విజయ్ శాంతి పోడియం దగ్గర కూర్చుంటారంటావు. వాళ్ళే ఉల్లంఘిస్తున్నారు కాబట్టి ఇక వాళ్ళకి ఇప్పుడు శిక్ష పడుతుంది తప్పకుండా ప్రజా కోర్టులో. అందరికీ శిక్ష పడేది ప్రజా కోర్టులోనే కానీ ఢిల్లీలో ఇంకేం చేస్తావు స్వామి? మా నిరసనను పార్లమెంట్లో తీవ్రంగా తెలియజేయడానికి, పార్లమెంట్ స్తంభింపజేయడానికి కత్తులు నూరుకొని ఎరైటీగా వెళ్తున్నావు అంటావు. డెఫినెట్గా రేపటి నుంచి పోడియంలోకి పోతాం. ఎవరు ఏమనుకున్నా సరే ఇద్దరమైనా ఇరగదీస్తావు అంటావా? తెలంగాణ వాణిని చాలా వేడిగా వినిపిస్తాం. ఎంత వేడిగా వినిపిస్తావు ఏందే? చూస్తేనే గాలిపోయడంతా ఏందే? అది ఎంఐఎం పార్టీ విజ్ఞతగా మేము వదిలేస్తాము. ఏం వదిలేసినా కోర్టు కేసులతోటి సీన్ సితారైందిలే. మరి ఆయన ఏమో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జోరుగా మాట్లాడు. ఆయనకి ఆ దోలే కొంప ముంచిందిలే స్వామి, కానీ నువ్వు జోరుగా మాత్రం చెప్పు. అసలు వాళ్ళకి ఓటింగ్ వస్తే మరి ఆయన కూడా ఈపు చూపించి పారిపోయింది. ముందు గడ్డం ఉందనే వెనక ఈపు చూపించాడేమో. మరి అదేందో వాళ్ళ విజ్ఞత, వాళ్ళే ప్రజలకు సమాధానం చెప్పాలి. ఓల్డ్ సిటీలో ఈ లెక్కలు అర్థం కావలే చంద్రన్న. నేను ఏమంటున్నా అంటే నీకు అసలే నోరెక్కువ, నువ్వేమైనా అంటావులే. ఎవడో తెలివి తక్కువ ఏం విమర్శ చేస్తారు అనేది కాదు ఇక్కడ. నిన్ను వేసుకున్న వాళ్ళంతా తెలుగు తక్కువ వాళ్ళే అంటావు. పంచి పగిలింది రాజా. ప్రధాన ప్రతిపక్షం అవిశ్వాసం పెట్టాలని మేము ఆశించినాము. నువ్వు ఈసారి ఏం ప్లాన్ వేసావుననే బాబు బారిపోయాడు. మరి వాళ్ళు ముందుకు రాని ధర్మిలా మేము పెట్టినాము. ఆయన యాత్రలో ఏమో బిజీగా ఉన్నాడులే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలో ఎక్కడ కూడా నీలాగా మాటలు చెప్పే నాయకుడు మాత్రం లేడంటావు. ఒక ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయడం అనేది జరగలేదు. నీ కామెడీ కాకపోతే వాళ్ళు ఓటెక్కడేసారు స్వామి? నీ భయానికి అటువైపు కూడా రాలేదంటగా. అంటే ఎన్టీ రామారావు పెట్టే తెలుగుదేశం ఎప్పుడో చచ్చిపోయింది. ఇది బాబు తెలుగుదేశం అంటావా ఏంది? ఇప్పుడంతా సన్నాసుల తెలుగుదేశం ఉన్నది. మళ్ళీ పంచా ఎంత బూత్ మాట అనకు రాజా, ఇంటే సస్తారా? వాస్తవంగా చెప్పాలంటే ఒక థర్డ్ రేట్ పొలిటికల్ లీడర్ చేతిలో తెలుగుదేశం ఉంది తప్ప ఫస్ట్ రేట్ లీడర్ల చేతిలో లేదంటావు. ఎన్టీ రామారావు పెట్టిన స్ఫూర్తి ఏనాడో చచ్చిపోయింది. నువ్వు పార్టీని వీడినప్పుడు పోయిందంటావు. నీ టంగు తీయటంటిది. మరి ఆ పార్టీ గురించి ప్రజలే ఈరోజు అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు ఏంది? ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వాళ్ళు మూవ్మెంట్ కాలేదండి, వాళ్ళు తెలంగాణ చేయరనేది తేలిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ భూకంపాలు వస్తే ఏమేమి జరుగుతుందో మీరు చూడబోతుంది. ఒక్కొక్కళ్ళకి కోసి కారం పెడతావా ఏంది స్వామి? నీ డైలాగులు ఏంటంటే నాకు ఎక్కడో కొడుతుంది కానీ నువ్వు ఢిల్లీకి పోయి పని చూసుకోపో రాజా. వైసీపీ ట్రైలర్కి ఎక్కువ సినిమాకి తక్కువ అంటుంది రేణుక. జైల్లో చెప్పకూడదు తినేవాళ్ళని నమ్ముకుంటే మీకు కూడా సున్నమే అంటుంది. తనకు అడ్డం వచ్చిన వాళ్ళని తొడగొట్టి సవాల్ చేస్తున్న ఫైర్ బ్రాండ్ రేంజ్ ఏందో మనం చూద్దాం రండి. హాయ్ రేణుకాజీ, ఈ మధ్య ఢిల్లీలో తెప్పితే లోకల్గా ఏడా కనపడటం లేదే. వామ్మో, నువ్వు ఫైర్ బ్రాండ్ కాదు తల్లి, మిసైల్ బ్రాండ్. ఈడెవడో నిన్ను మించిన నాయకుడు ఉన్నట్టున్నాడే. ఏంది అంతా ఫ్రీయేనా ఏంది? టాపిక్ లేకుండా మాట్లాడుతున్నావే. ఖమ్మం జిల్లా రైల్వే స్టేషన్ కంపు కొట్టి జనాలు కూర్చోడానికి కూడా బాగోలేదా ఏంది? రంగు రూపు మారిపోయిన వాస్తవాలు మర్చిపోయి రంగులు దగ్గరుండి వేయించావా ఏందమ్మా? మిగతా వాళ్ళని మరిపించి వ్యక్తులకి బానిసలుగా పలికి కొంపదీసి నువ్వు చెప్పేది నీ గురించే కాదు కదా. తాత్కాలికంగా స్వలాభాలు పొందిన వాళ్ళు పార్టీని మర్చిపోయి ద్రోహం చేసి. ఓహో, నువ్వు వైకాపా గురించి మాట్లాడుతున్నావా?
ఎవరి లాభం వాళ్ళది కానీ నువ్వు నీతులు చెప్ప మాకు తల్లి. పార్టీ క్యాండిడేట్స్ ఓడగొట్టుకుంటున్నారు. ఓడగొట్టక పాత పార్టీనే గెలిపిస్తారా ఏంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎవడు వాడు? ఎంత మాట అన్నావు రేణుక? ఇంటే జగన్ జైల్లోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఎక్కడికి వచ్చినాడు? మీ రాజన్న కొడుకు తల్లే. మీ పార్టీని బద్దలుగా చీల్చి పార్టీ పెట్టాలా జగన్ బాబు రేణుక? ఆడి ఏంటో వాడు ట్రైలర్ కూడా చూడలేదు. ముందే 3 గంటల సినిమా చూపిస్తానంటున్నాడా? ఇంత అన్నం పెట్టిన తల్లిని మర్చిపోయి తోక పట్టుకొని కోదాలు దిగుతారు. నీ కింద తట్టుకోవడం ఏ మగాడికి మాత్రం సాధ్యం చెప్పు? నువ్వు నల్లిని నలిపినట్టు నలిపారేస్తే పార్టీ మార్క్ ఏం చేస్తారు తల్లి? ఇప్పటి వరకు జేబులో చేయి పెట్టి దమ్ముడి ఎవరికి ఇవ్వలేదు. మింగడానికే మిగిలితే ఇస్తారు. ఏం మిగలకపోతే ఇస్తారు, రాకపోతే ఏం చేస్తారు చెప్పు రేణుక? ఇక్కడ తిని తిండి నెక్కి అక్కడికి ఎక్కారంటావు. పదవులు అలంకరించి అన్ని విధాలుగా లాభాలు పొంది జెండా బీకి జగన్ చేతిలో పెట్టారంటావు. అంతేనా ఫైరింగ్ రేణుక? వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎవడు? ఎవడో నీకు తెలవదా ఏంది? మాటి మాటికే నన్ను అడిగితే నేనేం చేస్తాను అధ్యక్ష? అడ్రస్ లేకుండా జైల్లో కూర్చున్న వాళ్ళని నమ్ముకొని నడుస్తామంటే నీ కర్మ. జైలుకి అడ్రస్ కూడా లేదంటావా ఏంది? అసలు ట్రైలరే లేదు. మీరు మెయిన్ సినిమాకి అందరూ వెళ్తున్నారు. వాళ్ళ రీళ్లు దిగుద్దంటావా ఏందమ్మో? వాళ్ళని పెంచి పోషించి ప్రాణం పోసి ఇంత స్థాయికి ఎదిగేటట్టు ఇచ్చిన హక్కు అధికారాలు కేవలం కాంగ్రెస్. నాది కానుక్కున్నాక ఇంకా ఏం నాకుతాను కానీ నువ్వు సూక్తులు చెప్పమాక రేణుక. అంత తల్లిని మర్చిపోయిన వాడెవడో మళ్ళీ వచ్చినట్టుందిగా. వాడు నిన్ను వదిలేటట్టు లేడు కానీ నువ్వు మైక్ పక్కన పెట్టి సర్దుకోపో రేణుక. పిన్ కౌంటర్లో చిన్న బ్రేక్ తీసుకుందాము.